మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉందన్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరుపై ఏ విధంగా ఉందో అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది నెల్లూరు పైన? రైట్ యామిని, ఫెంగల్ తుఫాను నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 సమయంలో చెన్నైకి, ఉత్తర చెన్నైకి, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటిందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. తీరం దాటిన తర్వాత కూడా ఈ తుఫాను ప్రభావం అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాల మీద పడుతుంది. మరీ ముఖ్యంగా ఇది తీరం దాటిన తర్వాత ఫెంగల్ తుఫాను వాస్తవానికి ఇటు ఉత్తర తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తమిళనాడు తీర ప్రాంతాలైన ఇటు నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, వీటి మీద అధికంగా ఉంటుందని చెప్పి మొదట తెలియజేశారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతోనే ఇప్పటికే నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు అటు చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం నెల్లూరు మీద చాలా తక్కువగా కనిపించింది అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో కొంచెం ఒక మోస్తారు వర్షం పడింది తప్ప భారీ వర్షాలు అయితే కురవలేదు. అలాగే ఇప్పుడు వాతావరణ పరిస్థితి కూడా మనం చూసుకుంటాం. నెల్లూరు అన్నమయ్య సర్కిల్లోనూ ఇప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఈదురుగాలతో కూడి అలాగే మేఘావృతం అయింది. ఈ ఫెంగల్ తుఫాను తమిళనాడుని వణికించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లా అతి సమీపంలో ఉంటుంది తమిళనాడుకి, అలాగే చెన్నైకి కూడా. ఇప్పటికే చెన్నై నగరంలోని ఎయిర్పోర్ట్ కూడా తాత్కాలికంగా మూసివేశారు. అనేక విమాన సర్వీసులు కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అదే క్రమంలో కూడా చెన్నైలో కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇదే క్రమంలో కూడా చెన్నై సమీపంలోని నాగల్పట్టు కావచ్చు, చెంగల్పట్టు కావచ్చు, అలాగే అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సీఎం స్టాలిన్ కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫెంగల్ తుఫాను తీరం దాటినా కూడా దాని గాలుల ప్రభావం కావచ్చు, అలాగే వర్షం ప్రభావం కావచ్చు మరో 24 గంటల పాటు ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తడ, సూళ్లూరుపేట, వాకాడు, అలాగే గూడూరు, ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో కొంతమేర వర్షం అధికపాతంగా నమోదైంది. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే నెల్లూరు రూరల్ ప్రాంతంలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న. అలాగే ముఖ్యంగా కొడవలూరు, విడవలూరు, అలాగే సముద్ర తీర ప్రాంతాలు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో యావరేజ్గా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఫెంగల్ తుఫాన్ అనే ప్రభావం నెల్లూరు జిల్లా మీద కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లాలో మరీ ఉధృతంగా లేదు. తీరం దాటే సమయంలో మాత్రం కాస్త గాలులు అయితే ఎక్కువగా వీచాయి. కానీ ఈ ప్రభావం అంతా మొత్తం తమిళనాడు మీద చూపించింది. ఈ తమిళనాడు ఇప్పటికే అతలాకుతలం అయిపోయింది. గత 3 రోజుల్లో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. అలాగే తమిళనాడు నగరంలో చూసుకుంటే ఎక్కడైనా వరదల ప్రభావంతో తమ వాహనాలు కొట్టుకుపోతాయనే భయంతో వాహనదారులు, యజమానులు అందరూ కూడా ఫ్లైఓవర్ల మీద పార్కింగ్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా మీద ఈ ఫెంగల్ తుఫాన్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకుంటే కొంత వర్షపాతం అయితే పెద్దగా లేదు. వర్షపాతం కాస్త ఒక మోస్తారు వర్షపాతం అయితే కురుస్తుంది. ఆమెని అంటే విద్యాసాగర్, సడన్ గా వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానిలో నెల్లూరుని కూడా చెప్తున్నారు అధికారులు. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముందస్తు జాగ్రత్తలు? యామిని, వాస్తవానికి చూసుకుంటే వాతావరణ శాఖ రైట్ యామిని, వాస్తవానికి చూసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉందని చెప్పి ఒక 3-4 జిల్లాలు అయితే అధికారులు ప్రకటించడం జరిగింది. వాటి 3-4 జిల్లాల్లో మరీ ముఖ్యంగా నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్నమయ్య జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా వర్షపాతం నమోదవచ్చు, ఒక్కసారిగా వరదలు రావచ్చు అనే వాతావరణ శాఖ అయితే సమాచారం ఇచ్చింది. ఈ సమాచారానికి అనుగుణంగానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆనంద్ కావచ్చు, అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా గూడూరు కూడా
ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా కిందకు వస్తుంది. కాబట్టి అధికారులందరూ కూడా గూడూరుకు చెందిన సబ్ కలెక్టర్ మీనా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా ఆదివారం అయినా కూడా ఎక్కడ అధికారులు సెలవులు పెట్టవద్దు, ఎందుకంటే మండల స్థాయి నుంచి కూడా అందరికీ అందుబాటులో ఉండని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కృష్ణాపట్నం పోర్టులో కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే, విపరీతమైన వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడైనా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే సంబంధించిన స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఈ బృందాలను కూడా 3 బృందాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికైతే ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడిన పరిస్థితులు లేవు. ఏదైనా అత్యవసర సమయాల్లో కూడా పునరావాస కేంద్రం అవసరమైతే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలియజేయడింది. మొత్తం మీద ఒకవేళ అనుకోని ఫ్లాష్ ఫ్లడ్స్ ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారు. రైట్ విద్యాసాగర్, రైట్, థ్యాంక్ యూ. ఇక తిరుపతికి సంబంధించి ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అక్కడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ప్రస్తుతం తిరుపతికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా సడన్ గా వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏంటి ప్రస్తుతం వర్షాలు కూడా ఈ రోజు రేపు కూడా ఉంటాయి, ఆ ఎఫెక్ట్ ఉంటుంది తిరుపతి పైన అంటున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఇవన్నీ మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా కావచ్చు, లేదంటే ఈ భారీ వర్షాలు చాలా రకాలుగా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెన్నైలో ఇప్పటికే మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 10 నుంచి 12 జిల్లాలు ఇప్పటికే ఈ రెయిన్ ఎఫెక్ట్ కారణంగా చాలా రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా రాయలసీమ జిల్లాలు, ఎందుకంటే చెన్నైకి దగ్గరలో ఉండేది ఇట్లా నెల్లూరు, చిత్తూరు, ఇట్లా రాయలసీమ జిల్లాలే కాబట్టి ఆ ప్రభావం ప్రకాశం జిల్లా వరకు కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇక్కడ తిరుపతి కానీ, లేదంటే ఇట్లా చిత్తూరు కానీ, లేదంటే ఇట్లా నెల్లూరు, ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని మండలాల్లో మాత్రం స్వల్పపాటిగా వర్షం కురుస్తుంది. కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తున్న కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటికే కూడా నీట మునగడం జరిగింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన కారణంగా, ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తిరుమలలో వర్షం కురుస్తుంది. కంటిన్యూగా తిరుమలలో వర్షం కురిసే కారణంగా ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో కురిసే ఆ రెయిన్ ఫాల్స్ కారణంగా అధిక శాతం నమోదైన నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా తిరుపతిలోకి వస్తుంటుంది. తిరుపతి నుంచి కూడా బయట ప్రాంతాలకు స్వర్ణముఖి నదులను కలుస్తుంది. అయితే అందువల్లనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలేకంతా కూడా పెద్ద ఎత్తున వర్షం చేయడం జరిగింది. తిరుపతి ఎస్పీతో పాటు తిరుపతి కలెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు వాళ్ళకందరికీ కూడా సహాయ చర్యలు చేసేందుకు సిద్ధం అవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బయట ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాల్లో తరలించడం జరిగింది. అయితే తిరుమలలోకి ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఘాట్ రోడ్ ఇప్పటికే ప్రమాద గంటలు మోగుస్తున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమల అనేది చాలా సెన్సిటివ్ రాక్స్ అని చెప్పి గతంలోనే కూడా నిపుణులు చెప్పడం జరిగింది. అందువల్ల ఘాట్ రోడ్ లో కూడా బండరాలు విరిగి పడుతున్నాయి. ఏ సమయంలో ఎక్కడ భారీ వృక్షాలు బండరాలు విరిగి పడతాయన్న భయంతో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అట్లా తిరుమలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కంటిన్యూగా వర్షం కురిసే కారణంగా ఆ తిరుమల ఆలయంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మొత్తం కూడా వర్షపు నీరు భారీగా చేరుతుంది. గదులు, కాటేజీలు దొరకని భక్తులు అస్తవ్యస్తం పడుతున్నారు. మరోవైపు చిన్నపిల్లలు, వృద్ధులు ఇట్లా చాలా అవస్థలు పడుతున్నారు. కంటిన్యూగా వర్షం కురిసే కారణంగా ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి పాపనాశ క్షేత్రంతో పాటు శ్రీవారి పాదాలంతా కూడా మూసివేయడం జరిగింది టీటీడీ. మరోవైపు తిరుమలకి కాలిబాట మార్గాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని కూడా టీటీడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ శేషాచలం అటవీ ప్రాంతాల్లో కురిసే అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా మెట్ల పైన రావడం వస్తూ ఉంటుంది. అదేవిధంగా చెట్లు కొట్టుకొని వస్తాయి, భారీగా బండరాలు కొట్టుకొని వస్తాయి. ఆ సమయానికి భక్తులు గానే నడుచుకుంటూ గానీ తిరుమలకి వెళ్తే వాళ్ళకందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా మొత్తం రైతులకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఎక్కువగా చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో కడప, అనంతపురం, కర్నూలు వరకు కూడా ఎక్కువగా వరితో పాటు ఇట్లా టమాటాలు, మొక్కజొన్న, వేరుశెనగ ఇట్లాంటివన్నీ కూడా వేస్తుంటారు. ఈ సమయానికి ఇవన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఈ రాయలసీమ జిల్లాలో కుప్పం, పలమనేరు, పొంగునూరు ప్రాంతాల్లో గతంలో పంటలకు సంబంధించి ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఏదో ఒక పంటలు వేసుకుంటే ఇప్పుడు ఈ అకాల వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోవడం జరిగింది. మొత్తం మీద వర్షాలు ఇవాళ రేపు 2 రోజులు కంటిన్యూ అవుతాయి. ఒకవేళ వర్షం తగ్గినా కూడా వరదలు అనేది కంటిన్యూ అవుతాయి. ఆ వరదలు వచ్చే సమయంలోనే ఏదైతే కాలువలు కావచ్చు, లేదంటే ఇట్లా వంకలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అందువల్ల నిన్న కూడా తిరుపతి జిల్లాలో మధ్యాహ్నం నుంచి పాఠశాలలని కూడా అన్ని కూడా
అంటే స్కూల్స్ అన్నింటినీ వాళ్ళకి పర్మిషన్ అంతా కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు మాత్రం అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండండి. చిన్నపిల్లలను ప్రధానంగా బయటకు పంపించకండి. అత్యవసరమైతే తప్ప ఉద్యోగులు కానీ లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా బయటికి రాకండి. ఉదయం వెళ్ళి సాయంత్రం లోపల మళ్ళీ ఇళ్లకు సురక్షితంగా చేరుకునే రకంగా అంటే జాగ్రత్తలు తీసుకోనంటూ కూడా జిల్లా యంత్రాంగం చెప్తుంది. అదే విధంగానే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్లు చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎప్పటికప్పుడు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. మీకు ఏ రక్షణ ఏ అవసరం ఉన్నా కూడా సరే పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, అదే విధంగానే ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా ఎవరికి కూడా ప్రభుత్వం సెలవులు ఇవ్వలేదు. కంటిన్యూగా అంటే విధులకు హాజరవ్వాలి. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉన్న ఆలోచనతోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు మాత్రం ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కంటిన్యూగా వర్షపాతం అయ్యే కారణంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఫ్లడ్స్ అనేది ఉన్నపలంగా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మండల కేంద్రాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్లనే ఈ ఫ్లడ్స్ అనేది ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అంచనా వేయలేం. కాబట్టి ప్రజలు మీరు మీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుని ఉండాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.